కళ్యాణ్ గారు మీడియాతో చిట్ చాట్ చేశారు వాళ్ళ పార్టీ ఆఫీస్ మంగళగిరిలో. మొత్తానికి పుష్ప వివాదం మీద స్పందించాలనుకుని ఆయన భావించారు. అది కూడా రామ్ చరణ్ సినిమా రిలీజ్కి ముందర. రెండు సంఘటనలకు మనం పోలిక పెట్టడం అంత భావ్యం కాదేమో కానీ కాకతాళీయంగా జరిగిన సంఘటనకు పోలిక పెట్టేవాళ్ళు కూడా లేకపోలేరు. ఆయన అన్నది ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చుకున్నారు. నేనైతే వెళ్ళి పరామర్శించుండేవాడిని మరుసటి రోజే రేవంత్ గారింటికి. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఇందులో తప్పట్టాల్సిందేం లేదు, ఆయన పద్ధతిగానే పోయారు. కానీ ఒంటరి వాడిని చేశారు అల్లు అర్జున్ అనే ప్రస్తావన చేశారు. ఇవన్నీ మూడు రకాలైనటువంటి విషయాలు. మొదటిది అల్లు అర్జున్ శృతి మించి వ్యవహరించారనడంలో ఏం సందేహం లేదు. హద్దు మీరిన విజయగర్వం అని నేను ఎక్కడో చేసిన కామెంట్ అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. ఇదంతా కూడా అంటే నేను చెప్పిందాని అని కాదు, అందరి మనసులో ఉన్నటువంటి భావాన్ని అది ప్రతిబింబించింది. కాబట్టి యంగ్ హీరో చాలా హైట్ ఆఫ్ హిస్ సక్సెస్లో ఉన్నాడని అనుకున్నప్పటికీ కూడా ఆ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి మీద మాట్లాడిన తర్వాత ఇంకెవ్వరు ఆయనతో ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు పరిశ్రమలో కూడా మీరు చూస్తే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళీ మనం మాట్లాడవచ్చు. కానీ అందువల్ల ఇంకోటేమో మీడియాలో కొంతమంది అత్యుత్సాహంతో ఇదిగో చిరంజీవి బయలుదేరాడు అదిగో అని అనడమే కానీ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ బహిరంగంగా ఏమీ సంఘీభావం కానీ అది తెలిపిందేం లేదు. ఒకవేళ ఆయన విడుదలకు సహకరించారు, ఆయన మేనత్త గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, అది ఒక ఇది. కానీ జరిగింది బాగాలేదు, కొంత ఇది ఎక్కడో లెక్క తప్పింది అనే అభిప్రాయం బలంగా వాళ్ళు వ్యక్తం చేస్తూనే వచ్చారు. నేను కూడా చెప్పాను. సరే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి దీని ఫాలోఅవుట్, దీని ప్రభావం అక్కడ కూడా పడుతుంది కాబట్టి ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆయన తప్పకుండా మొన్న కూడా కడపలో ఆయన రియాక్షన్ మీరు చూస్తే అసలు మనుషుల ప్రాణాలు పోతుంటే మీరు సినిమాల గురించి అడుగుతారా అని అడిగిన మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. సినిమా అర్థం అవుతుంది, రెండవది ప్రాణం పోయింది కదా ఇక్కడ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ నేను అదే అన్నది, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి మిత్రులు చాలా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి చూపించేపాటి నిగ్రహం చూపించండి, సంయమనం చూపించండి అని. సో ఆయన ఇప్పుడు అందుకనే బహిరంగ వ్యాఖ్యానం కాకుండా మీడియాతో యథాలాపంగా ఇష్టాగోష్ఠిగా వ్యాఖ్యానం చేసినట్టున్నారు. దాంతో ఎవరైనా సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలన్నారు. ఏమండి, సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలి తప్పకుండా. ఇప్పుడు సినిమాతో పాటు హ్యూమన్ రిలేషన్స్ కూడా ఇప్పుడు అక్కడ చనిపోయిందంటే ఎవరైనా ఇప్పుడు నన్ను వెళ్ళొద్దన్నారు, ఎవరన్నారు మీ లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే మీకు చిక్కు వస్తుందని. లీగల్గా చిక్కులు వచ్చినా సరే నేను వాళ్ళని హీరో అంటే ఎలా ఉండాలి, నేను అదే చెప్పాను. హీరో ఎలా మీరే సినిమాలో ఏం చేస్తారు, ఎక్కడి నుంచో వస్తారో మాకు తెలియదు, సరిగ్గా అక్కడ కాపాడుతారు, ఇవన్నీ చేస్తారు హీరోలు సినిమాలో. బయటకు వచ్చేసరికి మా లాయర్ గారు వెళ్ళమంటేనే మాట్లాడమంటే మాట్లాడతాను, అడిగింది కూడా చెప్పననేది. ఈవెన్ అల్లు అరవింద్ కూడా రెండోసారి మాట్లాడినప్పుడు. కాబట్టి వాళ్ళు మాట్లాడినవన్నీ రెగ్యులేటెడ్ లీగల్ కేసు నుంచి బయటపడడానికి సంబంధించినవి తప్ప అదేం పొరపాటని కాదు. కానీ చేయాల్సింది చేయలేదు. ఇంకోటి మీరు కనుక చూస్తే తెలంగాణ మంత్రులు కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అన్నారు ఎందుకు పోలేదు, వెళ్ళి ఉండాల్సింది కదా, ఒకరు కాకపోతే ఒకరు. ప్రధానంగా వచ్చిన విమర్శ ఇదే. రెండోది కూడా మీరు దీనికి జోడించవచ్చు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఆ కేసు వాయిదా వేశారు, పూర్తి బెయిల్ది. కానీ ఆ సందర్భంగా సంజయ్ థియేటర్ యాజమాన్యం ఇచ్చిన దాంట్లో మేము చేయాల్సినంత మేము చేసాము, వాళ్ళు వినలేదని. అంటే ఇప్పుడు పోలీసులు చెప్పినట్టే థియేటర్ యాజమాన్యం చెప్పిన ప్రకారం చూస్తే అది మొత్తం టీం అల్లు అర్జున్, అది బౌన్సర్లా ఇంకొకరు అక్కడికి అది చేరుతుంది. సో పవన్ కళ్యాణ్ సంజయ్ థియేటర్ యాజమాన్యం మెల్లమెల్లగా ఆ ఇష్యూ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి అది ఒక సినిమా కోసం వాళ్ళు ఎన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎక్కువ ఏం రావు, ఇవన్నీ వీళ్ళకి వెళ్తాయి. కానీ కాబట్టి వాళ్ళు థియేటర్కే ఎందుకు మూసేయకూడదు అన్నప్పుడు వాళ్ళు మేము ఆ పాట ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడతారు కదా. ఖచ్చితంగా ఇందులో ఎవరిదేమీ తప్పని లేదు. ఇక్కడ హీరోగా దీని మొత్తానికి సారథ్యం వహించింది అనేక విషయాల్లో అల్లు అర్జున్. వచ్చిన తొక్కిసలాటకు కూడా ఆయన రావడం కొంత కారణం అవడం ఇది. ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ బాధ్యతగానే ఆయన స్పందించారనుకోవాలి. రెండోది తన స్వభావాన్ని కూడా నేను 2-3 చోట్ల చెప్పాను. ఇప్పుడు డబ్బులు అలా ఇచ్చానంటే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి సహాయం చేశాడు కదా. అఫ్కోర్స్ రాజకీయాల్లోకి వచ్చాక ఈ రెండో ఫేజ్లోనే అయినప్పటికీ కూడా 2019 తర్వాత ఆయన చాలా సహాయం చేసుకుంటూ వచ్చారు ఆయన. కాబట్టి సహాయం చేయడం వేరు,
ప్రత్యక్షంగా సానుభూతి చెప్పడం వేరనేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంకొక సంతోషిస్తున్నా, దాగుడు మూతలు లేకుండా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం చెప్పారు. ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు అభిమానులు కొంతమంది ఇటు చెప్పి, కొంతమంది అటు చెప్పి, లేదా కొంతమంది వ్యతిరేక దానికి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి చాలా బలమైన నాయకుడిగా ఎదిగాడు, కేవలం తన పేరు ప్రస్తావన చేయలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారనే దానికి మించిన నాయకుడు ఆయన అని అంతగా ప్రస్తుతించాల్సిన అవసరం ఏంటని అప్పుడే మొదలైన ప్రశ్నలు. సరే, ఇప్పుడు ఈ ప్రస్తుతించడాలు, ప్రశంసించడాలు ప్రతి దాన్ని నోరెత్తితే, దగ్గితే, తుమ్మితే రాజకీయాల ప్రకారమో వ్యక్తిగత వైరాల ప్రకారమో చేస్తారనుకోవడం ఒక పెద్ద తప్పండి. మీ చొక్కా బాగుంది లేకపోతే పద్ధతిగా ఉంటాడు ఆయన అంటే వెంటనే నేనేదో బాగుంది అది కాదు కదా. మానవ సంబంధాలు మామూలు మాటకు కూడా లేకుండా మొదటి విషయం దీని ఆధారంగా రేవంత్ మీద ఏదో కక్ష తీర్చుకోవాలనుకున్న వాళ్ళు దెబ్బతిన్నారని నేను చాలాసార్లు చెప్పాను. ఎందువల్లనంటే పేరు పలక్కపోతే రేవంత్ రెడ్డికి కొన్ని లక్షల కోట్ల మంది పలికారు కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 ఏడాది పూర్తి చేసుకున్నాడు కాంగ్రెస్లో. కాబట్టి అల్లు అర్జున్ పలక్కపోవడం అన్నది ఆయనకు సంబంధించిన విషయం. ఆయన అజాగ్రత్తకు, ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా, ఆయన అజాగ్రత్తకు సంబంధించిన కొంతవరకు నిర్లక్ష్యాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడిస్తుంటే నేను మీ పేరు కనీసం వచ్చే ముందు నేను తెలుసుకొని రావాలి కదా. అటువంటిది కొన్ని కోట్లు మిగలడానికి కారణమైనటువంటి లేదా రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పేరు లేదంటే వదిలేయండి. మళ్ళీ మంచినీళ్ళు తాగి యాక్షన్ చేసి ప్రతిదీ అది కూడా గోటుతో పోయేది గోటలతో దాకా తెచ్చుకున్నాడు ఆయనే. ఇప్పుడు అందరూ ఆయన దుర్గేష్ పేరు మర్చిపోయారు. దుర్గేష్ గారు మళ్ళీ నాకు ఆ పేరు గుర్తుందిలే అని చెప్పాడు. మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసరికి మంచినీళ్ళు తాగినట్టు యాక్షన్ చేశారు. సార్ ఇలాంటివి ఎల్కేజీ పిల్లలు కూడా పసిగడతారు ఈ రోజుల్లో. మరి అల్లు అర్జున్ ఎందుకు పసిగట్టలేదో ఆ తర్వాత అయినా కానీ నేను ఇంకోటి కూడా చెప్పాను, ఆ రోజు మిస్ అయ్యాడు అనుకుంటే కూడా తర్వాత అయినా సూటిగా నేను ఆ రోజు తట్టలేదు, అలా జరుగుతుంటుంది, చాలా బాధపడ్డానని చెప్పారా ఎక్కడైనా? ఆయన ఏ ఒక్కరికి మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు సార్ ఈ రోజు వరకు, టిల్ టుడే. ఎందుకంటే ఈవెన్ ఆ రోజు గాయపడినటువంటి ఆ పిల్లాడు గాయపడ్డాడన్న విషయం కూడా ఆయన ప్రకటనలో చెప్పలేదు. పిల్లలు బాగుండాలి, వాళ్ళు చదువులు అన్నారు కానీ వాడు చాలా, కాబట్టి అది అపరిపక్వత కావచ్చు, నేను అన్నట్టుగా అప్పుడు ఆ విజయోత్సాహంలో ఇదైంది కావచ్చు, దాన్నే బాధ్యతను చేశారు. ఇక మీరు అన్నదానికి వస్తే తెలంగాణ బీజేపీ నాయకులకు గుణపాఠం లాంటిది, కనువిప్పు లాంటిది ఎవరు పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యానం చేయటం. అతను కూడా రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండే. రేవంత్ రెడ్డి కూడా పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడు అంతేవాసి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా మూడోది రేవంత్ రెడ్డి సంస్కారాన్ని అంత తగ్గించాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదు కాబట్టి అని అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణ రాజకీయాల కోసం పైకి తెచ్చి ఒక దాన్ని కేటీఆర్ దానికి అధికారం ముద్ర వేశారు. నాకు తెలిసి కేటీఆర్ అంతకుముందు చాలా ఎలిట్ వీళ్ళని సంతృప్తి పరిచే విధంగా మాట్లాడేవాళ్ళు. ఇటీవల కాలంలో ఆయన మారింది. నిజంగా అల్లు అర్జున్ కూడా ఇరికించడం ఎందుకండి దాంట్లో? అంటే మీ పరిస్థితి ఇదే, మీ పేరు ఆయనకే గుర్తులేదు అని ఎగతాళి చేస్తారా ఏదైనా జరిగితే కూడా? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పరోక్షంగా పవన్ కళ్యాణ్ చొరక వేసినట్టు లెక్క. ఇంకా మీరు ఇంకోటి చూడొచ్చు, ఆ రోజు సమావేశం జరిగింది, పరిశ్రమ స్వాగతించింది, పెద్దవాళ్ళు రాఘవేంద్రరావు, ఆఖరికి అల్లు అరవింద్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు గొడవ చేస్తున్నారండి? పరిశ్రమలో కొంతమంది, రాజకీయాల్లో కొంతమంది అసలు ఎందుకు పిలిస్తే వెళ్తారా, ఆయన ముందు మోకరిల్లుతారా, ఇలాంటి విషయాలు. ముఖ్యమంత్రి పరిశ్రమ టీఎఫ్డీసీ ఆధ్వర్యంలో సమావేశం అయితే తప్పేంటంటే దాన్ని ఇప్పుడు వారన్నారు గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఆ పుండులాగా దాన్ని కెలుకుతూ ఉండాలి రాజకీయ అవసరాల కోసం అని భావించే కొంతమంది తయారయ్యారు. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. కానీ తప్పకుండా పాఠం ఇప్పటికే సూటిగా ఎప్పుడైనా చెప్పొచ్చండి, ఇలా కాదు అలా అపార్థం చేసుకున్నారని చెప్పడానికి ఏమీ అభ్యంతరం కూడా అవకాశం ఉంది. ఎప్పటికైనాండి మంచి దిద్దుబాటుకి ఎప్పుడు అవకాశం ఉంటుందండి. మనం అనుకున్నది రుద్దాలంటే చాలా కష్టం, కానీ ఒక దిద్దుకోవాలి. నేను ఇంతకుముందు కొంచెం ఇదైంది లేకపోతే ఆ బాధలు ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన, రెండో రోజు నేను ఎందుకు స్పందించలేదంటే ఉదయం తెలిసింది, షాక్ వల్ల నేను చెప్పలేకపోయినా అన్నారు. చెప్పినప్పుడు కూడా పిల్లోడిది చెప్పలేదు. సో అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత, రాజకీయ బాధ్యత నిర్వహించారు. రెండవది నేను కొంచెం ఈ సంకుచితత్వాలకు అతీతంగా ఉన్నాను, ఎన్డీఏకు బీజేపీకి రేవంత్ వ్యతిరేకం కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడాల్సిన అవసరం లేదు అనే ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఆయన మెయింటైన్ అనే దాన్ని కూడా ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నారు. రెండోది మంచిదే, నేనైతే వెళ్ళేవాడిని అన్నాడు. మీరు వెళ్ళకపోవడం తప్పని లేదు.
దాని ద్వారా వ్యక్తిగతంగా మానవీయంగా ఎలా ఉండాలి అదే అది సందేశం. అల్లు టీం అయినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయి ఉండాల్సింది. అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడిని చేయడం సరికాదనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు. రెండోది టీమే కదా ఆయన కానీ ఒకటి కదా, రెండు భాగాలు. మనం ఇలాంటి చర్చకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటకు టీం బాధ్యత కాదు, కానీ అది తెలిసిన తర్వాత కూడా స్పందించకపోవడం అది ఆయన బాధ్యతే. మరణానికి ఆయన బాధ్యత అని నేరుగా ఎవరు చెప్పరు, కానీ తొక్కిసలాటకు ఆయన రావటం, వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవటం, తెలిసిన తర్వాత మీరు వెళ్ళండి సార్ ఇక్కడ అంటే కూడా వెళ్ళనని ఉండడం, వెళ్ళేటప్పుడు చేయి ఊపడం, వీటన్నిటికీ ఎవరు బాధ్యత? స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం దీనికి. ఇంకొకటి సార్, రామ్ చరణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించడం కోసం దిల్ రాజు గారు వెళ్ళారు, మాట్లాడారు ఈరోజే. సో బహుశా 4వ తారీఖు ఆయన మరి అపాయింట్మెంట్ ఇచ్చారు లేదా దాని మీద మళ్ళీ కాసేపాకి దిల్ రాజు గారు వెళ్ళక మాడతారు. కరెక్ట్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ముందే ఈ చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఏమన్నా ఇండస్ట్రీ పరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాను. సో ఇండస్ట్రీకి డిసిప్లిన్ ఉండాలి అంటే సినిమాకి స్టేటస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. పుష్పకి స్టేటస్ లేదా అని అడుగుతున్నారు. ఎవరన్నారు? ఆయన అన్నాడా? ఆయన అన్నది మనం సుకుమార్ వెళ్ళాడు, అక్కడ సుకుమార్ కూడా ఉన్నాడు. ఒకటండి, ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా 3 రకాలుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోటి, దీన్ని రామ్ చరణ్ గేమ్ చేంజర్ను పోటీగా చూడక్కర్లేదు. సహజంగా దాని తర్వాత వస్తుంది కాబట్టి చూస్తారు కాబట్టి గేమ్ అయితే చేంజ్ కావాలి. ఇప్పటివరకు పుష్ప గేమ్ నడిచింది, ఇప్పుడు పుష్ప గేమ్ నుంచి గేమ్ చేంజ్ కావాలి. నేను శంకర్ మాట్లాడుతూ ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు ఏం తింటారా బాబు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి మీకు అని శంకర్ అన్నాడు. నిన్నటి తరంలో ఆయన దీనికి ఆద్యుడు. నిజానికి భారీ సినిమాలు, ప్రపంచ స్థాయి వసూళ్లు, ఇలాంటి వాటికి ఆయనే అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా మీద అతను చాలా కష్టపడి ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుంది, కష్టపడి చేశారు, అవన్నీ డబుల్ పాత్రలు కూడా వేసినట్టున్నారు. ఆ కథ కూడా కొద్దిగా ఆయన సూచాయిగా చెప్తున్నాడు. సో పెద్ద కటౌట్ ఇక్కడ, వసూళ్ల కంటే ముందు ఒక పెద్ద కటౌట్ ఇంతవరకు రికార్డ్ అంట అది ప్రపంచం, అదొకటి పెట్టారు. సో దే ఆర్ మేకింగ్ దేర్ బెస్ట్ టు మేక్ ది షో బిగ్. ముందుగా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో తొక్కిసలాట్లు సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి బహుశా విజయవాడలో పెడుతున్నట్టుగా ఉన్నారు. దానికి రమ్మని దిల్ రాజే కదా ఇక్కడ కూడా సంధానకర్త ఆయనే, అక్కడ కూడా సంధానకర్త ఆయన. హైదరాబాద్లో రూల్డ్ అవుట్ కాబట్టి విజయవాడ, అందుకని అక్కడ కూడా ఆయనే సంధానకర్త. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ తీసుకొని వచ్చి పాత్ర వేయించిన వాడు కూడా దిల్ రాజే. కాబట్టి దిల్ రాజుకి ఇక్కడ బహుముఖ వకీల్ సాబ్ని చేసింది ఆయనే కదా. సో అది జరిగింది. ఇక్కడ దిల్ రాజు ఆయన తీసుకొని రావాలని చూస్తున్నారని. సహజంగా రామ్ చరణ్ హీరోగా మొదట వచ్చినప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చెప్పేవాడు. నా మీద పవన్ బాబాయ్ ముద్ర చాలా ఎక్కువ, కళ్యాణ్ బాబాయ్ ముద్ర ఎక్కువ అని చెప్పడం మనం బాగా వింటాం. పిల్లలకు అంతే, బాబాయిలు, మా మేనమామలు ఇలాంటి వాళ్ళ ఇంపాక్ట్ తండ్రితో ఒకటి ఉన్నా కానీ. కాబట్టి ముగ్గురు వెళ్తారా మెగాత్రయం అక్కడ అనే ఒక ఇది కూడా నడుస్తుంది. ఆ వెళ్ళేటప్పుడు సినిమా గురించిన ప్రశ్న వస్తుంది. సో పవన్ కళ్యాణ్ బోత్ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, బోత్ యాజ్ ఏ లీడర్, బోత్ యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెస్ టు ఆన్సర్. సినిమా కంటే అది ఎక్కువ అన్నారు కదా. కాబట్టి జరిగింది, కొంత పొరపాటు జరిగింది, దాన్ని దిద్దుకోవాలి. రెండోది ఆశీర్వదించడానికి, ప్రోత్సహించడానికి ఆయన వెళ్ళినా కానీ ఏం ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ పోటీ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, దాని తర్వాత ఇది వస్తుంది కాబట్టి రెండింటికి మధ్యలో ఏదో దాని ప్రభావం పడే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ అది 1700-1800 కోట్లు దాటేసింది దాని వసూళ్ళు. అది దాని రన్ టైం కొంత, ఇంకా తర్వాత బోనస్సే ఇంకా. కాబట్టి 2000 కోట్లు దాటింది అది లేదు. వాళ్ళ ఆర్డర్ యాక్చువల్గా తేదీలు నిర్ణయించుకునేటప్పుడే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డేట్స్ పెట్టుకుంటారు. బట్ రామ్ చరణ్కు ఇది కొంచెం ప్రెస్టీజియస్ అవుతుంది. దాని తర్వాత ఇది వస్తుంది కాబట్టి ప్రేక్షకులు వాళ్ళ ఆదరణ దాని మీద ఉంటుంది. శంకర్ చెప్పడం అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరి వెళ్తారా? ఇప్పుడు అదే బులగం పొట్టిసిత అనే పాత్ర పెట్టుంటాడు ఆ సినిమాలో, ప్రతిధ్వనిలో పరుచూల్ బ్రదర్స్ డబుల్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినా వెళ్ళకపోయినా దీని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ అటు ఇటు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటితో ఏం జరిగేది లేదనుకోండి. ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో మీడియాలో 2 రకాలు జరుగుతుంటాయి, కానీ గేమ్ చేంజర్ను బిగ్ షోగానే తీసుకొస్తారు. అందులో ఒక్కసారిగా సీన్ కొంచెం మారుతుంది, షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడానికి కూడా గేమ్ చేంజ్ కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని రోజులు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? మోర్ దెన్ 3 వీక్స్. ఇక రెండో అంశంలోకి వెళ్తే, మన్మోహన్ సింగ్